అసలు ప్రస్తుతం రైట్ నౌ భారతదేశంలో ఏం జరుగుతుందనేది మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే అనేక విషయాలు బయటపడతాయి. దానికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన రేడియేషన్ ఎట్లా జరగబోతుంది, రెవెన్యూ ఎట్లా జరగబోతుంది, రిజల్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, మోడీ పెట్టబోయే సంతకం ఏంటి, దాని గురించి క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం. ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై. నేను ఇంకేం అడగట్లా. ఈ యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ ఉంటే కానీ డబ్బులు రావు, అయినా కానీ మేము సబ్స్క్రిప్షన్ అడగట్లా. కేవలం భారత్ మాతాకి జై అనే కామెంట్ అడుగుతున్నాం. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము. కనీసం ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఒకసారి భారత్లో జరిగే అంశాన్ని, అంటే ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది మనం ఇండియా నాంది పలుకుతోందా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మనం ఇన్వాల్వ్ ఉన్నామా అంటే ఉన్నాం ఖచ్చితంగా. జనవరి నెల మీరు చూసుకుంటే మహమ్మద్ బిన్ జయద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్, ఒక పానిక్ టిప్ అనాలి, అంటే ఒక క్రైసిస్ ట్రిప్ అనాలి. మనకు బ్రహ్మోస్ కావాలా, ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కావాలా, లేక పినాక అడుగుతున్నాడో మనకు తెలియదు, కానీ నెమ్మదిగా వివరాలు బయటకు వస్తాయి. బట్ ఇతను ఒక పానిక్ ట్రిప్లో వచ్చాడు. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు కలిసిపోయారు. ఇస్లామిక్ నాటో అంటున్నారు వాళ్ళు. ఈ ఆట అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ వెనకుండా ఆడిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవుతారు, కొట్టుకు చేస్తారు. క్లియర్ కట్ కదా. భారత్ను మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము వెయిట్ చేస్తున్నటువంటి ఒక తారీఖు జనవరి 27, 2-3 రోజులు రాబోతుంది. ఉర్జులా మేడము ఈ రోజున 27వ తారీఖున యూరోప్కి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి నాయకులతో భారత్కి రాబోతుంది. ఈ జనవరి 27 ఏంటి, ఏం జరగబోతుంది? డొనాల్డ్ ట్రంప్ అంటే వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ ఈ డేట్ని మార్చేసి పెట్టుకున్నాడు. యూరోప్లో ఏం జరగబోతోంది, భారత్లో ఢిల్లీలో ఏం జరగబోతోంది అని యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ తారీఖు కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జరగబోతుంది. ఇంతకుముందు చరిత్రలో ఇలాంటి ఒక వ్యాపార ఒప్పందం ఏ దేశం కూడా ఇంకో దేశంతో వేసుకోలేదు. సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ దీనికోసం. జనవరి 27 ఎందుకు, అది మనం గమనించాలి. మోడీ, జయశంకర్, అజిత్ దోవెల్ వీళ్ళందరినీ మీరు గమనిస్తే టైమింగ్ ఎప్పుడు ఏం చేయాలనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉన్నవాళ్ళు. జనవరి 27 మీరు రండి, ఉర్జులా గారు మీరు రండి అని ఎందుకన్నారు? జనవరి 26 రిపబ్లిక్ డే. భారత్ యొక్క హార్డ్ పవర్ని చూస్తారు మీరు. వీళ్ళ దగ్గర ఎలాంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి వెపన్స్ని వీళ్ళు వాడుతున్నారు, ఇంక్లూడింగ్ S-400 సుదర్శన్ చక్రం, వీటిని డిస్ప్లేలో ఉంచుతాం. శత్రువులు చూసుకోండి, మా హార్డ్ పవర్ అనేది ఎలా ఉందో చూసుకోండి. జనవరి 27 మన సాఫ్ట్ పవర్. వ్యాపారం అంటేనే సాఫ్ట్ పవర్. సో నీట్గా మనం వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 19 సంవత్సరాల పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ప్రభుత్వాలు అడిగి భారత్ ఇంతే అని చెప్పి వాళ్ళు చెత్తబుట్లో పడేసినటువంటి ఫైల్ని ఈరోజు మన కోసం బయటికి తీసి మన టర్మ్స్లో మనము వ్యవసాయము నో అన్నాం, మాట్లాడొద్దన్నాం. మా రైతులు, మా డైరీ ఫార్మర్స్ వీళ్ళ ఎవరి విషయంలో కూడా మీరు మాట్లాడొద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దన్నాం. అలా ఓటే అంటేనే FDAలో సంతకాలు పెడతాము అంటే యూరోప్ యూనియన్ నాయకులు ఎస్ ఓకే మీరు చెప్తున్నట్టే చేద్దాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అంశం. వాళ్ళు చెప్పడం మనం వినడం అనేది జరగల. కానీ ఇవాళ అలా కాదు, మనం చెప్తే వాళ్ళు వింటున్నారు. గ్లోబల్ ఆర్డర్ని తీసుకొస్తున్నాం మనం. అమెరికాని మీరు గమనిస్తే రష్యన్ ఆయిల్స్ కొనకండి అన్నారు. సరేనండి కొనము. మరి వెనిజులా ఆయిల్స్ కొనుక్కోవచ్చా? లేదు, అది ఒక శాంక్షన్ ఉన్నటువంటి దేశం, కొనకూడదు. ఇవాళ ఆక్రమించుకుని ఏం చెప్తున్నారు, వెనిజులాది కావాలా మీకు అని అడుగుతున్నాడు. ఒక ఫ్రెండ్గా మనం ఒక వాల్యూ ఇచ్చాం, ఫ్రెండ్షిప్కి హైయెస్ట్ లెవెల్లో ఇచ్చాం వాల్యూ. సో ఎందుకు కానీ అలాంటి ఒక ఎరగంట్ ఫెలోని ప్రూవ్ చేసుకున్నాడు ట్రంప్. మళ్ళీ గౌరవం అంటే ఏంటో తెలియని వాడు, అలాంటి వాడిని అమెరికా ప్రజలు ఎంచుకున్నారు. దీన్ని గమనించినటువంటి భారత్ అన్నావు కదా మేము చూస్తాం, మళ్ళీ మేము రష్యన్ ఆయిల్స్ని కొంటాం, నువ్వేమీ చేయలేవు. యూరోప్ యూనియన్తో ఇంత పెద్ద ఒప్పందాలు మేము చేయబోతున్నాం 27వ తారీఖు, నువ్వు ఆపగలవా? చూస్తూ ఉండు వైట్ హౌస్ నుంచి. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కనుక జరిగితే, ఇది కనుక పూర్తి అయితే ఏమాత్రం కూడా ఇండియాని ఆపలేనటువంటి ఒక బ్రహ్మాండమైన శక్తిగా ఎదుగుదల లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారు మోడీ అనేది అందరూ నమ్ముతున్నటువంటి మాట.